హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్స్. ఈరోజు రైడ్ అయితే మన రైడ్ క్రేజీ ఉంటుంది. లైక్ ఓన్లీ మేమైతే 2 బైక్స్ ఉన్నాయి. అండ్ మన జీనియన్ అండ్ సూర్యాన హైబుజా లిమిటెడ్ ఎడిషన్. యాక్చువల్లీ ఈరోజు అయితే ఇంకా బిగ్ రైడ్ కూడా ఉందన్నమాట. బట్ ఆ రైడ్కి అయితే క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ మేమైతే ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే పోతున్నాం. ఇంకా మేబీ మధ్యలో ఇంకా అదర్ బైక్స్ కూడా జాయిన్ కావచ్చు. బట్ రైడ్ మాత్రం చాలా ఐ మీన్ ఒక 2 వీక్స్ అవుతుందన్నమాట బ్రేక్ఫాస్ట్ రైడ్స్ చేసి. ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ రైడ్ చేస్తున్నాం. బైక్ అయితే అసలు నిన్న టైం దొరకలేదు వాష్ చేద్దామంటే. కొంచెం లైట్గా అక్కడక్కడ కొంచెం మరకలు ఉన్నాయన్నమాట, డస్ట్. ఎనీవే నిన్ననే చైన్ కూడా ఫుల్ క్లీన్ అయిపోయింది. చైన్ లూబ్రికేషన్ అయిపోయింది, చైన్ క్లీన్, చైన్ టైట్ ఇవన్నీ అయిపోయినాయి. టైం వచ్చేసి ఎంత అవుతుంది ఇప్పుడు? ఇక్కడ మనం 6:22 అవుతుంది టైం. మోడ్ వచ్చేసి రైడర్ మోడ్లో ఉంది గైస్. ఇది థర్డ్ రైడ్ అనమాట. రైడర్ మోడ్తో రైడ్ చేయడము. రైడర్ మోడ్ ఏంటంటే మనకి ఫుల్ అగ్రెసివ్ పవర్ వస్తుంది. 125 bhp వస్తుంది. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది అనమాట పవర్. అసలు ఎవ్రీ గేర్లో వీలీ పాపప్ అవుతుంది మనకి, అంత పవర్ జనరేట్ చేస్తుంది అనమాట రైడర్ మోడ్లో. సో అట్లనే అన్న వచ్చి మేబీ దీంట్లో రెయిన్ రోడ్ రైడ్ కాకుండా ఏబీసీ ఉంటుంది. అన్న వచ్చేసి బీ మోడ్లో నడిపిస్తాడు. ఏ మోడ్ ఉందన్న అనేది? మోడ్ దేంట్లో పెట్టి నడిపిస్తున్నావు? సి మోడా? బీలో పెడతావా? హైవే ఎక్కినాక సీనా? ఓకే, ఏనా? ప్రజెంట్ అయితే సి మోడ్ ఉంది. పవర్ వచ్చేసి 3 ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ 10 ఉంది. లిఫ్ట్ కంట్రోల్ 10 ఉంది. ఇంజన్ బ్రేకింగ్ ఆఫ్ ఉన్నది. క్రేజీ ఉంది మొత్తం అంతా. చలో స్టార్ట్ చేద్దామా? అన్న సి మోడ్లో అని చెప్పిండు. సి మోడ్లోనే ఉందా లేకపోతే ఏ మోడ్లోకి చేంజ్ చేసిండా బూసాని? అది ఏ మోడ్లో పెడితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ వస్తుంది దాని పవరు. ఏ మోడ్లో పెడితే 100% వస్తుంది పవర్. బీ మోడ్లో పెట్టినప్పుడు 50%, సి మోడ్లో పెట్టినప్పుడు 30% వస్తుంది అనమాట పవర్ బూసాల. అట్లా ఉంటుంది. చలి మాత్రం అసలు ఘోరంగా ఉంది. మనం జాకెట్ వేసుకున్నా కూడా అసలు లోపలికి వస్తుంది అనమాట చలి, అంత కూల్ ఉంది. కొంచెం సన్లైట్ వచ్చేంత వరకు ఈ కూల్ ఉంటుంది. సన్లైట్ వచ్చిందంటే మళ్ళీ నార్మల్ అవుతుంది. బట్ మజా వస్తుంది అనమాట ఇట్లాంటి వెదర్లో రైడ్ చేయడం. బట్ బండిని బాగా వేస్తున్నప్పుడే మనకి చలి వస్తుంది. 100 పోయినామంటే ఇంకా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అంత కూల్ ఉంది వెదర్. ట్రాఫిక్ జామ్ కూడా అట్లనే ఉంది, బాగానే ఉంది. చూద్దాం అన్నది ఏ మోడ్లో ఉంది. ఇక్కడికి వెళ్ళి సి మోడ్లోనే ఉంది. సి మోడ్లో ఉన్నప్పుడు ఇది పవర్ వచ్చేసి 120 ఏమో రిలీజ్ అవుతుందంట. పవర్ 120 bhp నుంచి వస్తుందంట. అదే ఏలో పెట్టినప్పుడు 195 వస్తుంది పవర్. ఇది లిమిటెడ్ ఎడిషన్ కదా, సో దీంట్లో ఒక 5 bhp ఎక్కువ ఉంటుంది నార్మల్ బూసాతో కంపేర్ చేస్తే. లిమిటెడ్ ఎడిషన్ దానికి 5% పవర్ ఎక్కువ ఉంటుంది, 5 bhp. అవుతుందంటే మేబీ ఇంకా రైడ్స్ అయితే కొంతమంది ఇంకా స్టార్ట్ చేయరు కూడా, ఎందుకంటే వెదర్ చాలా కూల్ ఉంది. 7కి అట్లా స్టార్ట్ చేస్తారు. బట్ నేనైతే ఇంటి దగ్గర నుంచి 5:30కే స్టార్ట్ అయినా. అసలు నైట్ అంతా నిద్ర కూడా లేదు నాకు. రైడ్ ఉందన్న ఎక్సైట్మెంట్లో నిద్ర లేదు. నేను నైట్ ఇంటికి వచ్చేసరికి కూడా 11:30 అయింది బయటికి పోయి వచ్చేసరికి. ఆఫ్టర్ దట్ ఇంకా స్లీప్ లేదు. 5 దాకా అట్లా ఉన్నా. 5కి కాగానే లేచిన, బండి క్లీన్ చేసుకున్నా, వచ్చేసిన అంతే. ఇంత టూ మచ్ ఉంది చలి. అన్న అయితే రప్ప కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉండు. నాకైతే ఫుల్ చలి పెడుతుంది బండి గుంజాలంటే.
అన్న అయితే అస్సలు ఆగుతాడు, ఒక్క రేంజ్లో గుంజేసి పెట్టేస్తుండే చలిలా కూడా. ట్రాఫిక్ కూడా బాగానే ఉన్నది. మన ముందైతే ట్రియంఫ్ స్పీడ్ 400 అండ్ హిమాలయన్ 450 ఇంకా కొన్ని 400cc బైక్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే ర్యాక్ రేస్ లాగా పోతున్నారనమాట. KTM 390 అండ్ ట్రియంఫ్ స్పీడ్ 400 ఒక 4 to 5 బైక్స్ ఉన్నాయి. సో వాళ్ళైతే అసలు రేజ్ పెట్టుకున్నారేమో, అంత అగ్రెసివ్గా పోతున్నారు. మన ముందుంది కదా ఇది KTM 390 అడ్వెంచర్. ముందైతే ఒక ట్రియంఫ్ స్పీడ్ 400 ఉంది, ఆయనకైతే అసలు జాకెట్ కూడా లేదు, జస్ట్ టీషర్ట్ వేసుకొని వచ్చిండు, ఒక హుడీ వేసుకొని వచ్చిండు అంతే. వీళ్ళ గ్రూప్లో ఒక ఇద్దరికి మాత్రమే జాకెట్స్ కనిపిస్తున్నాయి, వీళ్ళ ముగ్గురికి అయితే జాకెట్స్ కనిపిస్తలేవు. డేవిడ్సన్ అనేది హెరిటేజ్ అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఈ బైక్. బట్
క్రేజీ అంటే క్రేజీగా ఉంది. ఫుల్ చాలా లగ్జరీగా పోతున్నాడు. ఫ్యాన్స్ అండ్ హ్యాండ్స్ ఎగ్జాస్ట్ మేబీ ఇది ఫ్యాట్ బాబా అయి ఉండవచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా అయి ఉంటుంది. దీంట్లో మోడల్స్ కనిపెట్టడం కొంచెం కష్టం. లైక్ ఫ్యాట్ బాబు, ఫ్యాట్ బాయ్, ఐరన్, స్ట్రీట్ 750. సో ఇవైతే కొంచెం ఈజీగా గుర్తుపట్టవచ్చు. కానీ ఇది వచ్చేసి ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఈ బైక్ హ్యారీ డేవిడ్సన్లో మోడల్ ఏదో. చాలా లగ్జరీగా కంఫర్టబుల్గా పోతుండ అనమాట. చాలా అంటే హ్యారీ డేవిడ్సన్ అంటేనే లగ్జరీ అనమాట. లగ్జరీ అండ్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది అంది. ఫుల్ క్రోమ్ ఉంది బైక్ అయితే. ఆ క్రోమ్తోనే చాలా ఇంకా బ్యూటీ లుక్ వచ్చింది బైక్కి. ముందు వచ్చేసి ఇది BMW. ఇది BMW F850 అనుకుంటా. F850 న్యూ మోడల్ బైక్, క్రేజీ అడ్వెంచర్. ఈరోజు విండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. విండ్ ప్లస్ అయితే చాలా అంటే చాలా వస్తుంది. వింటర్లో కొంచెం విండ్ ప్లస్ ఎక్కువ ఉంటుందేమో మేబీ. విండ్ ఎక్కువ ఉంది, ఎట్ ద సేమ్ టైం చలి కూడా అట్లనే ఉందన్నమాట. చాలా చలి ఉంది. స్ట్రీట్ బాబ్ కానీ లేకపోతే ఫ్యాట్ బాబ్ కానీ అయి ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి దీనికి డ్యూయల్ డిస్క్ ఉంది. అన్ని డేవిడ్సన్కి అయితే డ్యూయల్ డిస్క్ రాదు. దాంట్లో ఒక ఫ్యాట్ బాయ్కి ఉంటుంది డ్యూయల్ డిస్క్, అండ్ స్ట్రీట్ బాబ్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను డ్యూయల్ డిస్క్. ఎందుకంటే చాలా రేర్గా కనిపిస్తాయి అనమాట. చాలా రేరెస్ట్ లగ్జరీ బైక్స్ ఇవి. హ్యార్లీ డేవిడ్సన్ చాలా రేర్గా వాడతారు. ఇది లాంగ్ టూర్లకు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా కంఫర్టబుల్ డ్రైవ్ అనమాట. ఇంకా స్పీడ్ కాదు, ఇది జస్ట్ లగ్జరీ ఎంజాయ్ చేయడానికి లాంగ్ టూర్లకి బైక్ ఇది. ఇది వచ్చేసి BMW F850 GS. దీని కూడా కొంచెం లోడెడ్ ఉన్నాయి. క్రాష్ గార్డ్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ పైనీర్స్ ఇవన్నీ కొంచెం లోడెడ్ ఉన్నది బైక్. బట్ ఇది కూడా లుక్స్ మాత్రం క్రేజీ ఉంది. రైడ్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం S4 నుంచి. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. జస్ట్ ఇక్కడ వచ్చేసి కొంచెం చిల్ అయ్యేసి లైక్ టీ కాఫీ అట్లా తాగేసి ఇక్కడ నుంచి ఇంకా రైడ్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మేము ఇంకా ఎక్కడ అనుకుంటున్నాం అంటే రైడ్ వచ్చేసి కోమటి చెరువు అనుకుంటున్నాం. కోమటి చెరువు దగ్గర వేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు హోమ్. చలో ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది? 7:56 అంటే 8 అవుతుంది. మాకు ఇక్కడ నుంచి ఇంకా కోమటి చెరువుకి 48 మినిట్స్ చూపిస్తుంది. 30 కిలోమీటర్స్ 48 మినిట్స్. అంటే మనం ఒక ట్రాఫిక్ లేదు కాబట్టి 20 మినిట్స్లో కొట్టేస్తాం అనుకో. చలో సన్లైట్ కూడా వచ్చింది మనకి. కొంచెం చలి కూడా తగ్గింది. బాగుంటుంది ఇప్పుడు వెదర్. ఇంకా సన్లైట్ వస్తుంది కాబట్టి.
కోమటి చెరువు పోవడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైనా S4 వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుండే సమ్ టైమ్స్ రంగనాయక సాగర్ అనమాట. సో దాని మధ్యలో ఈ S4కి అండ్ రంగనాయక సాగర్కి మధ్యలో ఉంటుంది కోమటి చెరువు. ప్లేస్ బాగుంటుంది. కోమటి చెరువు లేక్ అనమాట. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇదైతే చాలా డెవలప్ చేశారు ఇవన్నీ. ఇక్కడ ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్. ఇది మన హైదరాబాద్లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ వేరు, ఈ కేబుల్ బ్రిడ్జ్ వేరు. మన హైదరాబాద్లో ఏమో బ్రిడ్జ్ ఉంటుంది, సైడ్లో కేబుల్స్ ఉంటాయి అనమాట. బట్ ఇది అట్లా కాదు, డైరెక్ట్ బ్రిడ్జ్ అంతా కేబుల్ మీదే హ్యాంగ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట ఆ కేబుల్ బ్రిడ్జ్కి. ఇక్కడ మార్నింగ్ చాలామంది వాకింగ్స్ వస్తారు. గైస్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ విగ్రహాలు ఏం లేకుండే. ఇక్కడ రాముని స్టాచ్యూ ఉంది అండ్ దాని పక్కన శివుంది కూడా ఉంది. ఇదంతా మనకి కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, పైన కేబుల్స్ మీదే హ్యాంగ్ అయి ఉంటుంది అనమాట బ్రిడ్జ్ అంతా. మన హైదరాబాద్లో ఉంది కదా అట్లా ఉండదు. మన హైదరాబాద్లో ఏమో కింద నుంచి పిల్లర్స్తో ఉంటుంది, బట్ పిల్లర్స్ ఉండదు, జస్ట్ ఇట్లా కేబుల్స్ కనిపిస్తున్నాయి. కేబుల్స్ మీద హ్యాంగ్ అయి ఉంటుంది బ్రిడ్జ్ అంతా, అక్కడ వరకు ఉంటుంది. ఒకసారి మనం జూమ్ ఇన్ చేద్దాం. ఇది బ్రిడ్జ్ అంతా ఇదనమాట. ఇది మొత్తం టోటల్గా ఓవరాల్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఈ టికెట్ కౌంటర్ వచ్చేసి మేబీ బ్రిడ్జ్ పైన ఎక్కినందుకేమో టికెట్ కౌంటర్. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి, బట్ ఇంకా అర్లీ మార్నింగ్ అవుట్కి ఏం ఓపెన్ కాలేదు ఫుడ్ కోర్ట్స్ అయితే. వచ్చేసి సిద్దిపేట నైట్ గార్డెన్ అంట.